పార్టీలో ఉండి నిజాయితీగా పనిచేసే వారికి భవిష్యత్తు ఉంటుందని, పార్టీలో ఉండి నిజాయితీగా ఎవరు పనిచేస్తున్నారో, ఫోటోల కోసం ఎవరు పనిచేస్తున్నారో తనకు తెలుసు అని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. సంతమాగులూరు మండలంలో ఆదివారం రాత్రి వైసీపీ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇన్ఛార్జి అశోక్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ వైవి భద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ, పార్టీలో ఉండి గుంటనక్కల వేషాలు వేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, పార్టీకి నష్టం కలిగించేవారు ఎవరైనా ఉంటే ఇంటికి పంపిస్తారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఎంతో నమ్మకంతో అద్దంకికి పంపించారని, గతంలో 23 మంది వెన్నుపోటు పొడిస్తే 22 మందిని తిరిగి సాధించారని, మిగిలిపోయిన అద్దంకి స్థానం గెలిపించి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వడమే వారి లక్ష్యమని అశోక్ చెప్పారు. సంతమాగులూరు వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఈ రోజు ఈ సమావేశం ఏర్పరచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ బాధ్యతలు తీసుకొని దాదాపు 6 నెలల కాలం పూర్తయింది. అంటే హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పటి వరకు దాదాపు తెలియని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించి తెలుసుకున్నాను. ఎవరెవరు పార్టీకి కష్టపడుతున్నారు, ఎవరెవరు పార్టీకి నష్టం చేయాలని చూస్తున్నారు, ఎవరు ఫోటోలకి ముందొచ్చి నుంచుంటున్నారు, ఎవరు వెనక నుండి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పంపించేటప్పుడు 2 విషయాలు చెప్పారు. 23 మంది నాకు వెన్నుపోటు పొడిచారు, 22 మందిని టేక్ కేర్ చేశాను, బట్ ఒక్కటే మిగిలిపోయింది. దాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సాధించాలి అనేది ఒక విషయం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చాలా కష్టమైనది గుంటనక్కలు ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని సరిచేసి ముందుకు వెళ్ళాలి అనేది ఇంకొక హామీ లేదా ఆర్డర్ అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఇక్కడ పనిచేయండి. అశోక్ అనే వ్యక్తి వస్తుంటాడు, పోతుంటాడు, దాని గురించి మీరు ఏం పట్టించుకోవద్దు. ఈ పార్టీకి ఇద్దరు, ఒకటి కార్యకర్త, 2 జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా పాటించడమే కార్యకర్తలుగా నా లక్ష్యం. ప్రతి ఒక్కళ్ళం కూడా 2029లో అద్దంకి నియోజకవర్గాన్ని గెలవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చూడాలి. గత 2 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల నుంచి మన నాయకుల మీద కానీ, మన కార్యకర్తల మీద కానీ, మన సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ విపరీతమైన కేసులు పెట్టి హెరాస్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది. ఇదివరకు కేసు పోయి బెయిల్ తెచ్చుకుంటే వదిలిపెట్టి ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 10 చోట్ల 10 కేసులు పెట్టి తిప్పుతా ఉన్నారు. వాళ్ళని హెరాస్ చేస్తున్నారు, వాళ్ళని హింసలు పెడుతున్నారు. నానా హింసలు పెట్టి భయంకరంగా ఇంకా రాక్షస పాలనగా చేస్తూ ఉన్నారు. మనం చూసాం అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ, మన జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ దాడి చేసి వాళ్ళ మీదే మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళు మళ్ళీ జైలుకి పంపించి ఇటువంటి రాక్షస పాలనలు మనం చూస్తున్నాం. ఈ రోజున మనందరం కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటే కానీ మనం ఈ రాక్షస పాలన నుంచి బయటపడినాం. కాబట్టి మన అందరం కూడా మళ్ళీ కష్టపడి పార్టీ కోసం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన మధ్య చిన్న విభేదాలు ఉన్నా కానీ, మన మధ్య చిన్న పొరపాటు ఉన్నా కానీ సర్దుబాటు చేసుకొని మనందరం కూడా ఒకే ధ్యేయంతో పనిచేసి మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తామని అందరూ తెలియజేసుకుంటున్నాను. మనం చూస్తున్నాం చిన్న విషయాలకి ఈ మండలంలో కానీ వేరే మండలంలో కానీ చూస్తున్నాం. చిన్న విషయాలు కూడా పార్టీని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ అందరికీ ఒకటి చెప్తున్నాను నేను, పార్టీకి అయితే ఎవరైతే నష్టం చేస్తున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. డెఫినెట్గా ఈ కాన్స్టిట్యున్సీలో మాకు తెలియకుండా ఎవరు లేరు. ఈ కాన్స్టిట్యున్సీ గురించి మొత్తం మాకు తెలుసు. ఎవరైతే పార్టీకి మంచి చేస్తారో, ఎవరైతే పార్టీకి నష్టం చేస్తారో గుర్తుపెట్టుకుంటాను. రేపు పొద్దున జగన్మోహన్ గారి దృష్టికి, మా అన్నయ్య గారు వైవి సుబ్బారెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఎటువంటి పనులు కాకుండా కానీ రేపు పొద్దున అధికారం వస్తే ఫస్ట్ వాళ్ళే ఉంటారు. అందుకని జగన్మోహన్ గారి దృష్టి తీసుకెళ్తాను. వాళ్ళకి
డెఫినెట్గా వాళ్ళకి ఏం పనులు కాకుండా కానీ వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారు. కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేయండి, మంచిగా పనిచేయండి. మంచిగా పనిచేసిన వాళ్ళకి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా రేపు పొద్దున అవకాశాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం అమలు కావడంతో అద్దంకి నియోజకవర్గంలోని చేనేత కుటుంబాల వారు హర్షం వ్యక్తం చేస్తూ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు ధన్యవాదములు తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో మొత్తం 235 చేనేత కుటుంబాలు ఉండగా మే నెలలో వచ్చిన విద్యుత్ బిల్లులో జీరో రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మగ్గం మీద నేసే నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గం మీద నేసే వారికి నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా పంగులూరు మండలం కొండమంచులూరు గ్రామానికి చెందిన చేనేత కుటుంబాలు మంత్రి గొట్టిపాటి రవికుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని నేతలు తెలియజేశారు. నా పేరు పంచుమర్తి రాజా, పంగులూరు మండలం కొండమంచులూరు గ్రామం మాది. కొండమంచులూరు గ్రామంలో చాలామంది చేనేత కార్మికులు ఈ చేనేత వృత్తిపై జీవనం కొనసాగిస్తున్నారు. ఈ వృత్తిని ఆధారం చేసుకొని కొనసాగిస్తున్నారు. చేనేత పరిశ్రమ ఎక్కువగా ఉంది ఈ గ్రామంలో. అద్దంకి నియోజకవర్గ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్ గారు ఈ యొక్క పథకానికి ఎంత కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు వారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని త్వరితగతిన మా చేనేత కార్మికులకు అందించినటువంటి అవకాశం వారి ద్వారా మాకు కలిగింది. సంబంధిత అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రత్యేకమైన చొరవ చూపించి మాకు ఈ యొక్క పథకాన్ని వర్తించినందుకు మాకు ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రులు ఈ పథకం వలన చేనేత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమందికి మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ పథకాన్ని ఇలాగ కొనసాగించినట్టయితే చేనేత వృత్తిపై ఆధారపడి జీవించేవాళ్ళు ఎందరో వారి స్థితిగతులు మెరుగుపరుచుకొని ఆదాయం పొందగలుగుతారని మాకు పూర్తి నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన చొరవ చూపి ఈ యొక్క పథకాన్ని చేనేత కార్మికులు త్వరితగతిని తీసుకెళ్లాలి, చేనేత కార్మికులు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రజల్లోకి కార్మికులకు తీసుకొచ్చినందుకు ఎంతో ఆనందదాయకంగా ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. సంబంధిత అధికారులు, విద్యుత్ శాఖ అధికారులకి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కొరసపాడు మండలం రాచపూడి దుద్దుకూరు గ్రామాల రహదారిలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారీలో బొగ్గు దించి మేదరమెట్ల వైపు వస్తున్న క్రమంలో లారీలో ఉన్న బ్యాటరీ నుంచి మంటలు చెలరేగి ఒక్కసారిగా లారీ తగలబడింది. స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన చేరుకొని మంటలు అదుపు చేశారు. లారీ పూర్తిగా కాలిపోవడంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. బొక్కండన్నా సార్ విజయవాడ నుంచి గుడ్లూరు వెళ్తున్నాం సార్. గుడ్లూరు దగ్గర విలేజ్కి ఇది మామూలుగా ఇది ఇంటికి బట్టలు వాడే బుక్ సార్. షూర్ సార్, సన్న బుక్.
రోడ్ మాదే సార్. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైందని గ్రామస్తులు తెలిపారు. ఎత్తిపోతల పథకంకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ దొంగలు చోరీ చేశారా లేదా విద్యుత్ శాఖ అధికారులు తీసుకుని వెళ్లారా అనేది అర్థం కావడం లేదని గ్రామ రైతులు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, విద్యుత్ శాఖ వారిపై అనుమానం ఉందని సమగ్ర విచారణ జరపాలని రైతులు కోరుతున్నారు. మన తిమ్మాయిపాలెం గ్రామ రైతులకి చూడండి, మళ్ళీ ఈరోజు ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారో మాకు అర్థం కావట్లేదు. అది డిపార్ట్మెంట్ తీసుకెళ్లారా, ఇంకెవరు దొంగలైనా తీసుకెళ్లారో మనకు అర్థం కావట్లేదు. ఒక డిపార్ట్మెంట్ అయితే ఒక కమిటీ ఉన్నారు కాబట్టి కమిటీ వాళ్ళకి చెప్పి తీసుకెళ్ళాలి. అది చెప్పలేదు కాబట్టి దొంగలు తీసుకెళ్లారు మేము అనుకోవాలి. సో ఈరోజు మనం కంప్లైంట్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాము. అదే డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే మనకి చెప్పాలి. మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేదు కాబట్టి దొంగలు తీసుకుపోయారు అనుకోవాలి. అది ఎందుకని మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం, లేదా మినిస్టర్ గారికి వెళ్ళి చెప్పాలి. అందరం కలిసి వెళ్దామని ఈరోజు అనుకుంటున్నాం. సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతిలో మంచి మార్కులు సాధించి రికార్డులు తిరగరాశారు. బాపట్ల జిల్లాలోనే టాప్ మార్కులతో జయకేతనం ఎగరవేశారు. ఈ విజయోత్సవాన్ని హై స్కూల్ హెడ్ మాస్టర్ కాసిం సాహెబ్ వినూత్న రీతిలో సెలబ్రేట్ చేశారు. మక్కెనవారిపాలెం గ్రామంలో గల్లీ గల్లీ తిరుగుతూ మైక్ పట్టుకుని ప్రభుత్వ స్కూల్ గొప్పతనాన్ని చాటి చెప్తున్నారు. చదలవాడ సాయి ధీరజ్ 600కి 586 మార్కులు సాధించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏకంగా 18 మంది విద్యార్థులు 500కు పైగా సాధించి మండలంలో రికార్డు సాధించారు. హెడ్ మాస్టర్ కాసిం సాహెబ్ ట్రాక్టర్పై విద్యార్థులను ఎక్కించి ఊరేగింపుగా గ్రామ నడిబొడ్డున గ్రామస్తుల సమక్షంలో ఎంఈఓ కోటేశ్వరరావు, హెచ్ఎం కాసిం శాల్వా కప్పి సత్కరించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరారు. పిల్లల్ని ఆశీర్వదించాల్సిన సందర్భం అన్నమాట. మరి పిల్లలు ఎదిగితే పిల్లలు పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టారు కాబట్టి మరి ఆ పాఠశాల ఉపాధ్యాయులు మనం ఒక్కసారి చప్పట్ల ద్వారా అభినందిద్దామండి. ఎందుకంటే మరి తమ బిడ్డలుగా భావించి మన బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మక్కెనవారిపాలెంలో ఉన్నారు. ఆ పాఠశాల గురించి ఇప్పుడే సార్ చెప్పారు. మరి మన గ్రామస్తులు కూడా ఆ పాఠశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. మరి ఆ ప్రతి సందర్భంలో గ్రామస్తుల సహకారం మనం మరువలేనిది. మరి ఏ మాత్రం లోపం ఉన్నా వాళ్ళు వచ్చి ఆ లోపాలను సరిదిద్దే మరి ఆ బాధ్యత కలిగిన పెద్దలు మన గ్రామంలో ఉన్నారు. మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. మన పిల్లల్ని సానబెడుతున్నారు. సానబెట్టి జిల్లా స్థాయిలో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు ఉన్నారు. మరి ఇటువంటి మంచి చక్కటి వసతులు ఉన్నాయి. అన్ని ఉండగా మన పిల్లల్ని మన పాఠశాలలో చేర్పించకుండా ఎక్కడికో బస్సుల్లో పంపించడం అనేది మనం ఆర్థికంగా ఎంత నష్టపోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. మరి నేను ఒక్క విషయం చెబుతున్నాను. మరి ప్రైవేటు పాఠశాలలో కూడా పిల్లలు తప్పుతున్నారు, గుర్తుపెట్టుకోండి. మరి ఒక పాఠశాలలో అయితే 14 మంది తప్పారు, ఇంకొక పాఠశాలలో 4 తప్పారు. మరి అంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎక్కడైనా మన రత్నం మంచిదైతే సానబెట్టే ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఉన్నారు. ఆర్థికంగా మరి మన కష్టార్జితం మరి నాకు తెలిసినంత వరకు మన వాళ్ళందరూ హైదరాబాదు, బెంగళూరు అటు పోయి
డబ్బులు సంపాదించుకొని ఈరోజు గర్వంగా మక్కినవారిపాలెంలో నిలబడుతున్న విషయం మా అందరికీ తెలిసిన విషయమే. ఫలితాలు మేము గ్యారంటీ ఇస్తాం. ప్రతిరోజు మీకు ఫోన్ చేస్తాం. పిల్లలు రాకపోతే ఫోన్ చేస్తాం. మధ్యాహ్నం మంచి భోజనం లేకపోతే మీరు కంప్లైంట్ ఇస్తే మేము రివైజ్ చేసుకుని మంచి భోజనం మీ పిల్లలకు పెట్టిస్తాం. ఏ విషయం ఉన్నా కూడా మీరు నేరుగా నా దగ్గరకు వచ్చి పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నన్ను అడగొచ్చు, నిలదీయొచ్చు. అన్నిటికీ జవాబులు మేము చెబుతాం. చదువు మేము చెబుతాం మీ పిల్లలకి. మాది గ్యారంటీ, మాది పూచి. మేము ఇక్కడే ఉంటాం 5 సంవత్సరాల పాటు. కాబట్టి తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించండి. ప్రైవేటు బస్సుల్ని పల్లెల్లోకి రానియకండి. వాళ్ళు ప్రైవేటు బస్సుని మీరు వస్తే గవర్నమెంట్ వాళ్ళు మేము తిరగటం వృధా. ఆర్టీసీ బస్సు రాకపోతే ఎలా వృధానో, ఆటోలు ఎలా యాక్సిడెంట్లు చేసి పెడతాయో ప్రైవేటు వాళ్ళు కూడా అంతే. 10,000కి 12,000కి పాపం వాళ్ళు ఏం చదువులు చెబుతారు. BA BEDలు చదివి అనుభవం ఉన్నటువంటి, MA BEDలు చదివి అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని నమ్మండి. DSC రాసి IAS తో ఈక్వల్ గా ఉన్న DSCని రాసి వచ్చిన ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఉన్నారు. ఉపయోగించుకోండి. పిల్లలు తగ్గారనుకోండి మన పాఠశాలలో సెక్షన్లు తగ్గుతాయి. కాబట్టి మీ పిల్లల్ని మన గ్రామంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల్ని మండల ప్రాథమిక పాఠశాలలో మరియు 6 నుంచి 10 తరగతులకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించి ఈ కార్యక్రమం ఈ పిల్లల్ని చేర్చుకునే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే మేము భరోసా ఇస్తున్నాం. పిల్లవాడిని మీరు పంపండి, చదువుతూ మేము బయటికి పంపిస్తాం. 10th క్లాస్ పాస్ చేయించి మేము బయటికి పంపిస్తాం. ఇది మా భరోసా, ఇది మా వాగ్దానం. మమ్మల్ని నమ్మి మీరు మా మీద విశ్వాసం ఉంచి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. ప్రైవేటు పాఠశాలల బస్సుల్ని ఊళ్ళోకి పల్లెలోకి రానివ్వకండి. ఆ బస్సుల్లో ఉన్న పిల్లల్ని మా దగ్గర తీసుకొచ్చి చేర్చండి. మాది గ్యారంటీ. చదువు రాకపోతే మమ్మల్ని అడగండి. ఈ విషయాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా మీ పిల్లల్ని మా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తారని మీ ప్రధానోపాధ్యాయుడిగా కాశీం మాస్టర్గా నేను మీ అందరినీ వేడుకొంటున్నాను. థ్యాంక్ యూ. అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అద్దంకి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో దాదాపు గంటన్నర పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కుంభవర్షం కురిసింది. వర్షం నీటితో రహదారులు జలమయమయ్యాయి. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి వర్షం పడకపోవడంతో పొలాల్లో ఎండబెట్టుకున్న మిర్చి, మొక్కజొన్న తడిసిపోయాయి. అకాల వర్షం వల్ల విద్యుత్ శాఖకు కూడా భారీగానే నష్టం వాటిల్లింది. నష్టం అంచనాను విద్యుత్ శాఖ అధికారులు విడుదల చేశారు. అద్దంకి డివిజన్ పరిధిలో మొత్తం 84 విద్యుత్ స్తంభాలు, 22 ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్ వైర్లు దెబ్బతినడంతో 15 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.
మొక్కజొన్న పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కాదర్ బాషా డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కాదర్ బాషా సంతమాగులూరులో మీడియాతో మాట్లాడారు. మొక్కజొన్న పంట గిట్టుబాటు ధర కల్పిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో హామీ ఇచ్చారని, దళారులు 1500 నుంచి 1700 రూపాయలకు కొనుగోలు చేయడం పట్ల రైతులు తీవ్రంగా మోసపోతున్నారని, మొక్కజొన్న పంట గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మంగళవారం రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారని, నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ రెడ్డి పాల్గొననున్నారని కాదర్ బాషా తెలిపారు. నిరసన కార్యక్రమంలో రైతులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా మొక్కజొన్న పండించినటువంటి రైతులందరికీ కేంద్రం ప్రకటించినటువంటి 2400 రూపాయలు క్వింటాకు మద్దతు ధర చెల్లించాలని, 2400 రూపాయలు మద్దతు ధర మొక్కజొన్న కొనుగోలు చేస్తామని ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ 6 కాలం కష్టించి పండించినటువంటి మొక్కజొన్న పంటను దళారుల చేతుల్లోకి ఈరోజు క్వింటాకు వచ్చేసి 1700 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల సమితి ఆధ్వర్యంలో రేపు మంగళవారము 5వ తేదీ నాడు మొక్కజొన్న రైతుల మీద మండల ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రకాశం జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ రెడ్డి గారు మన మండల ఆఫీసుకు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. కావున మండలంలో ఉన్నటువంటి మొక్కజొన్న రైతులందరూ రేపు ఉదయం 10 గంటలకు మండల ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమమును విజయవంతం చేయాలని, అదేవిధంగా మొక్కజొన్న పంటను ఈ క్రాప్ చేసినటువంటి రైతులందరికీ కొనుగోలు చేసినటువంటి 1700 కాకుండా ఆనాడు ప్రకటించినటువంటి 2400 మద్దతు ధరను 700 రూపాయలు క్వింటాకి 700 రూపాయలు రైతు అకౌంట్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల సమితిగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మండలంలో ఉన్నటువంటి మొక్కజొన్న రైతులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరటమైనది. అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.